అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే అండి కీర్తి గారు. పోలీస్ ఆస్పెక్ట్ ఆఫ్ యూస్లో చాలా విషయాలు మనం చర్చించుకున్నాం యాక్చువల్లీ. బట్ ఈరోజు ఒక సీరియస్ ఇష్యూ మీద నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్లీ సెక్షువల్ అబ్యూస్ చాలా ఎక్కువైపోయింది. ఐ మీన్ లైక్ ఎవరిపైన, ఉమెన్ మీద ఎక్కువగా, అండ్ మెన్స్ ఆర్ ఆల్సో ఫేసింగ్ దీస్ డేస్. బట్ మెయిన్లీ ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే మనకి చిల్డ్రన్, కిడ్స్, ఏమి తెలియని ఒక ఇన్నోసెంట్ కిడ్స్ పైన వీళ్ళు సెక్షువల్ అబ్యూస్ చేస్తూ ఉంటే సో అది చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఎనీవేర్ లైక్ అంటే కొన్ని చట్టాలు వచ్చాయి, కొంతమంది అవేర్ ఉన్నా కానీ చాలామందికి తెలియదు. లైక్ సెక్షువల్ అబ్యూస్ అయినా కానీ పేరెంట్స్కి కూడా తెలియదు ఏం చేయాలి ఇలా కిడ్స్ ఎప్పుడైనా ఫేస్ చేసినప్పుడు, వెదర్ దే ఆర్ ఇన్ స్కూల్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్, లేదంటే సరౌండింగ్ పర్సన్స్ దగ్గర, రిలేటివ్స్లో కూడా కొంతమంది దీనికి గురవుతూ ఉంటారు. సో ఇలా ఫ్యామిలీ మెంబర్సే చేసినప్పుడు కానీ, ఇది పేరెంట్స్కి కానీ, మనకి ఎవరైతే సెక్షువల్ అబ్యూస్కి గురయ్యారో కిడ్స్, వాళ్ళకైనా కానీ తెలియాల్సింది ఏంటి అంటే ఇలాంటి అబ్యూస్ ఎప్పుడన్నా వాళ్ళకి అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అసలు వాళ్ళ కోసం ఏమైనా చట్టాలు ఉన్నాయా లేదా, లైక్ హౌ దే హ్యావ్ టు అప్రోచ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి తెలియాలి. కాబట్టి మీరు చెప్పండి సార్. ప్రతి నేరానికి శిక్ష అమలు చట్టం ఉన్నట్టే చైల్డ్ అబ్యూస్కి, చైల్డ్ సెక్సువల్ అఫెన్సెస్కి కూడా మనకు ఒక యాక్ట్ ఉంది. ఓకే, దాన్నే బాలికల సెక్సువల్ అఫెన్స్ నిరోధక చట్టం, ఓకే, పోక్సో యాక్ట్ అంటాం మనం దాన్ని. ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ 2012. ఓకే, ఈ యాక్ట్ అనేది పిల్లలకు అఫెన్స్ జరిగిన తర్వాత అమల్లోకి వస్తుంది, జరగక ముందు కాదు. ఏ చట్టమైనా అంతే, ఏ చట్టమైనా నేరం జరిగిన తర్వాత దాని పనితనం మొదలవుతుంది. మరి దానికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ ఏంటంటే కీర్తి గారు, ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు మొదటిగా పేరెంట్స్ స్పందిస్తారు పిల్లలకి ఏమైనా అయితే. కరెక్ట్. ఓకే, దానికంటే ముందు పిల్లవాడు తన తల్లిదండ్రులకు చెప్పుకుంటాడు. అది పాపైనా బాబైనా వెళ్ళి, అమ్మ నాకు ఇలా జరిగింది అని చెప్తారు. అప్పుడు కొన్నిసార్లు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. కొంతమంది కిడ్స్ పేరెంట్స్ కి చెప్తే ఏమవుతుందో, అంటే మళ్ళీ ఆపోజిట్ పర్సన్ కూడా బెదిరిస్తారు కదా, ఎవరికి చెప్పొద్దు, ఆ థ్రెటన్ కూడా ఉంటుంది వాళ్ళకి, ఆ భయం కూడా ఉంటుంది. సో కిడ్స్ కి కూడా తెలియాలి యాక్చువల్లీ, రైట్? తెలియవలసిందే పిల్లలకి హక్కులు, చట్టాలు, బాధ్యతలు. కరెక్ట్. ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఎవ్రీబడి షుడ్ నో దీస్ 3 థింగ్స్. ఎందుకు అంటే హక్కులు మిమ్మల్ని కాపాడేవి, మీ బాధ్యతలు మిమ్మల్ని ముందుకు నడిపించేవి. ఓకేనా, ఇవి తప్పకుండా తెలియాలి. సో ఈ పిల్లలకి ఇలా జరిగినప్పుడు మనం వాళ్ళు సెక్సువల్గా అఫెండ్ అయినప్పుడు, వాళ్ళ విల్లింగ్ లేకుండా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఆత్మన్యూనతకు గురవుతుంటారు. వాళ్ళు పేరెంట్స్ నుంచి దూరంగా ఉండడానికి, ఎలోన్గా ఉండడానికి, ఇరిటేట్ అవ్వడము, తెలియకుండా ఏదో లోకంలోకి వెళ్ళి రావడము, ఉలిక్కి పడ్డము, ఇలాంటివి చేస్తుంటారు. అప్పుడు పేరెంట్సే గమనించి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళకి జరిగిన విషయాలు మనకు ఖచ్చితంగా చెప్తారు. సో ఇది తెలిసిన తర్వాత ఏం చేయాలి? బేసిక్గా పేరెంట్స్, ఎంతోమంది పేరెంట్స్కి ఈరోజు మనము భారతదేశంలో 100% కేసులు పోక్సోలు నమోదైతే అందులో ఒక 30% మాత్రమే శిక్షలు పడుతున్నాయి. అంటే 100 నమోదు అవుతుంటే 30% మాత్రమే శిక్షలు పడుతున్నాయి. అంటే మిగతా 60% ఎక్యూటల్ అవుతున్నాయి, అంటే శిక్ష పడట్లేదు. ప్రాపర్ ఎవిడెన్స్ లేక, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేక శిక్షలు పడట్లేదు. ఇవి కాక అసలు కంప్లైంట్ ఇవన్నీ అవును, ఇది మనం అర్థం చేసుకోవాలి. కిడ్స్ ఎవరు, కొన్ని అయితే పేరెంట్స్ కూడా ఎవరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది అని చెప్పి. గర్ల్ అనుకోండి, ఇలాంటివన్నీ జరిగాయని తెలిస్తే కిడ్స్ పేరెంట్స్ ఆబ్వియస్లీ అస్సలు కేసెస్ అవుతాయి, పరువు పోతుందని. అమ్మాయి పెరుగుతున్న కొద్దీ, అబ్బాయి పెరుగుతున్న కొద్దీ ఏదైనా వాళ్ళకు సోషల్ సంబంధించిన విషయాలు వాళ్ళకు ఎత్తి పొడుస్తారనే ఉద్దేశంతో. కరెక్ట్. సో ఇలాంటప్పుడు నేను పేరెంట్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే, చట్టము ఉన్నది, కేసు అవుతుంది, 10 మందికి తెలుస్తుంది అనుకోవడం పొరపాటు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకు ప్రత్యేకించి ఉన్నాయి. బాలికల విషయంలో
ఏదైనా సెక్సువల్ అఫెన్స్ జరిగినప్పుడు అది పోక్సో పరిధికి వస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎప్పుడూ కూడా పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ పోలీస్ స్టేషన్కి పిలవకూడదు, యూనిఫామ్లో వాళ్ళని ఇంట్రాగేషన్ చేయకూడదు. ఓకే ఓకేనా? ఒకవేళ అండర్ ఏజ్ 18 సంవత్సరాల బిలో రైట్, పోక్సో అంటేనే 18 సంవత్సరాల బిలో ఉంటుంది. వాళ్ళు మైనర్లుగా ఉన్నప్పుడు స్త్రీ పురుషులకు అది వర్తిస్తుంది. కరెక్ట్. సో ఆ భయం అనేది తీసేయాలి. 10 మందికి తెలుస్తుందేమో అన్న భయం తీసేయాలి. మీరు నమ్మరు, ఒక కోర్టుకు తప్ప, ఇన్వెస్టిగేషన్ టీంకి తప్ప మరే వ్యక్తులకి కూడా వాళ్ళ పేర్లు అనేవి మనం బయట పెట్టడానికి వీలు లేదు. దోస్ ఆర్ ది సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్యూర్లీ. సో పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా వాళ్ళు దే కెన్ వాక్ టు ది పోలీస్ స్టేషన్ ఆర్ నియరెస్ట్ చైల్డ్ వెల్ఫేర్, లేదంటే 1098 అనే ఒక హెల్ప్ నెంబర్ ఉంటుంది. 1098 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కూడా కాల్ చేసి పిల్లవాడు ఫిర్యాదు ఇవ్వచ్చు, ఓకే, అలాగే పేరెంట్ కూడా ఫిర్యాదు ఇవ్వచ్చు. సో అంటే దీంట్లో ఎలాంటివన్నీ వస్తాయి? సెక్షువల్ అబ్యూస్ ఇన్ ద సెన్స్ అంటే జరిగిన తర్వాత అంటున్నారు, అందులో ఏమేమి వస్తాయి? మంచి లైక్ అంటే ఓన్లీ టచ్ చేయడమా, లేదంటే బై వల్గరా, లైక్ వాట్ ఆర్ ద యాక్ట్ దట్ ద థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్ట్? పోక్సో ప్రతి నేరాన్ని నిర్వచిస్తుంది, దానికి శిక్షను కూడా చెబుతుంది. కరెక్ట్. ఓకే, డీప్గా వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్, బట్ నేను మీకు ఓవరాల్గా చెప్పదలుచుకున్నాను ఏంటంటే పోక్సోలో పెనాట్రేటివ్ అజాల్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అంటే ఒక 18 ఏళ్ల లోపు పాప ఆర్ బాబుని కానీ, ఓకేనా, మళ్ళీ యువతల వాళ్ళు చేసేవాళ్ళు మేజర్లైనా మైనర్లైనా కానీ పెనాట్రేటివ్ సెక్సువల్ అఫెన్స్ చేస్తే అది క్రైమ్ కింద వస్తుంది. పెనాట్రేటివ్ సెక్సువల్ అఫెన్స్ అంటే ఇట్స్ లైక్ పురుషాంగాన్ని వాళ్ళ బాడీలో ఏదైనా పార్ట్లోకి చొచ్చింపజేయడం. ఓకే, ఓకే. ఇట్స్ నాట్ ఓన్లీ వెజైనా, ఇట్స్ నాట్ ఓన్లీ వెజైనా థింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. లైక్ చాలా రకరకాలుగా చేస్తుంటారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ సైకలాజికల్ ఇది అనమాట. అది కాకుండా చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడము, చిత్రీకరించడము నేరం. అది కాకుండా చిన్న పిల్లల మీద గెస్చర్స్, అఫెన్సివ్ సెక్సువల్ అఫెన్సివ్ గెస్చర్స్ వాడడము, వాళ్ళని బాడీ పార్ట్స్ని టచ్ చేయని కూడా ప్రదేశంలో టచ్ చేయడము, తిరిగి మమ్మల్ని టచ్ చేయండి అని వాళ్ళని ప్రేరేపించడము, అలా ప్రేరేపించిన చేసిన 2 నేరంగానే పరిగణించబడితే. ఇదే కాకుండా వాళ్ళతోటి బ్యాడ్ అబ్యూస్గా మాట్లాడడము, బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడడము, వాళ్ళకి ఏదైనా ఆశ చూపి లోబర్చుకోవడము, ఇదంతా కూడా మనకు సెక్సువల్ అబ్యూస్ లో వస్తుంది. సో వల్గర్ గా వాళ్ళతో మాట్లాడినా కానీ దే కెన్ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. సో అండ్ సో పర్సన్ ఇస్ టాకింగ్ అబ్యూజివ్లీ విత్ మీ అని చెప్పేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళు చేయొచ్చు అంటారు. కేసు నమోదు చేయొచ్చు, తప్పకుండా కేసు నమోదు చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. లైక్ ఎవరైతే దీన్ని కంప్లైంట్ ఇస్తారో వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ టీం చూసుకుంటుంది. దానికి మేము ఎక్కడి నుంచి ఎవిడెన్స్ తీసుకురాము, కేసు నమోదైంది, మా పరిస్థితి ఏంటి అని అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు? వీఆర్ ఫర్ దాట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఒక క్రైమ్ జరిగితే ఆ క్రైమ్కి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి కోర్టుకు ఇవ్వడం అనేది మా ప్రైమ్ డ్యూటీ. ఇలా ఉంది అని తెలిస్తే చాలు, జస్ట్ గో అండ్ జస్ట్ డూ ఇట్. ద ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది అదే. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. Okay. Yeah. Thank you, Andy. Thank you, Madhu garu. Thanks for sharing information. Thank you.